మావయ్య అందమైన మావా అందాల కక్కై మావా నీ అందమంతా చూసి నీ మురిసిపోతే మావా నీ అందమంతా చూసి నీ మురిసిపోతే మావా అందమైన మావా అచ్చం నల్ల చీర నంచున మల్లె మొగ్గ అచ్చం నల్ల చీర నంచున మల్లె మొగ్గ నంచున కోరుకుంటూ మైసూరులో అచ్చం నల్ల చీర అనంతపురములోన ఆటహాల మేడాలోన అనంతపురములోన ఆటహాల మేడాలోన ఆటహాల మేడాలోన ఆట ఆడుకుంటాం రావే ఆటహాల మేడాలోన ఆట ఆడుకుంటాం రావే అచ్చం నల్ల చీర ముత్య ఆ బ్రహ్మంగారు ముడి పిలిచినాడు కదా శీత కొడిసి బట్టలు వేసి బట్టలు కొట్టించుకున్నాం. ఇదంతా నీటి దోసు సాపేసు తలనిండేసి నా కాలు పిసుకులే బట్టల వర్షాల నేనా ఎవరు అడుగు మా ఎక్కగారినంతా ఈ మాదికి కక్కయ్య అంటే మీసం మీద నిమ్మకాయ నిలబెట్టినోన్నే నేను. ఏం కాయి టెంకాయల పండుగ నిలబెడతా 20 గుమ్మడికాయ దసరాకి అన్ని పండుగలకు అన్ని కాయలు నిలబెడతా. ఇంట్లో టమాటో గొజ్జు చేసే టమాటో కాయలు అయ్యింది మగాడు నిమ్మకాయ తెచ్చింది. మా ఎక్కువ అడుగు ఆడోళ్ళ మగోళ్ళు బట్టలు మగుడు భార్య బట్టలు పండుకోవాలంటే ఎవరు మా బట్టలు పరిచేది? నూరేళ్ళు బతుకక్క నేనే పరచాల ముసిలేపితే నువ్వు ఇట్లా బరిపిస్తానవా? నువ్వే అంటే నువ్వే నువ్వు చెప్పుక్క. ఉప్పు తెచ్చేది నేను, మిరకాయ తెచ్చేది నేను, బేల తెచ్చేది నేను, నూనె తెచ్చేది నేను, ఈయన మగాన్ని కూడు కూడా చేసి పెట్టేది నేనేం బట్టలు వేసేకేం రోగమైంది తాగకపోతే మొగ ముయ్య ఈ నెత్తిపై గొంతులో పెట్టి గలగడతా ఎప్పుడో పోతాడు ఇప్పుడు వస్తాడు. అవునా బాగా తాగి తాగి నిలబడుకున్నా కూడా ఓపుకలే నీ నోరు ఎట్లా పడాని తాగు మొగ ముయ్య. బట్టలు నేనే పరుస్తా. ఏలే ఇప్పుడు ఆడవాళ్ళ రాజ్యం కాదు మగవాళ్ళ రాజ్యం కాదు, ఆడవాళ్ళ రాజ్యం అయిపోయింది. ఆగస్టు 15 బస్సులు ఫ్రీ. రేపే ఆడవాళ్ళంతా ఒక గేట్ కొడితే చాలా ఆధార్ కార్డు ఎత్తుకుని పుట్టింటికి వెళ్ళిపోతారు. మరి మామగా గంటతో సాపేరే నీ నోరు పడా షాప్ పరచల్లా అవును ఎక్కడ ఎక్కడ మరి మావోయ్ పనుకునేది నేను పరచుకుందాం పరసబే పరసమని నా మొద్దు పెళ్ళామా పరుపు పరసబే పరసమని పరుపేమో పరసమని చిటికేమో కొట్టమని పరుపేమో పరసమని చిటికేమో కొట్టమని పరుపు పరసబే పరసమని నా మొద్దు పెళ్ళామా పరుపు పరసబే పరసమని మళ్ళీ కుమ్ముతాడు. ఇదేంటి ఉచ్చల కొబ్బేసండి ఇది రగ్గు ఏడో పొరులేసి వచ్చేసినాడు. నీకు మొత్తం ఎక్కువైపోయి అట్లా అయిపోయినావు కానీ ఏం కాదండి నీకు తల్లిండి అయ్యి తల్లింది కదా తల్లిండి అయ్యి
ఇదే తల్లిని పెట్టుకో. ఏయ్, ఆ? ఏమిటి నీ నోరు పడి ఇదే వీకోట గవర్నమెంట్ హాస్పిటల్ నడిమి కింద పెడితే డెలివరీ అయిపోతారు. అమ్మా ఈ నోరు ఎట్లా పడిపోనని నేనేమ్మా ఎట్లమ్మా ఇట్లా ఉండేది ఇంత పెట్లు చానేళ్ళు ఇచ్చేయగలదు కదా, మామూలు డెలివరీ అయిపోతారు. దీని మీద దొరిలిసి ఒరే మామగా ఈ నోరు ఎట్లా పడిపోనని మెత్తగా ఉండే తలదండి అంటే కడసారి తలకాడు కొట్టుకునేది తెచ్చుకున్నాడు కుండ లే మెత్తగా ఉండే తలదండి తాగుడుపోతు ముగ్గు ముయ్యా ముచ్చా పరుకో 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 పరుకు కాదా ఈ నోరు కూడా అయ్యో తలదిండా తలదిండా రగ్గు తెచ్చిన పూతల గొబ్బుదే రగ్గు అదే పెట్టు. ముత్యా పరుకోపా మళ్ళా పరుకోపా అంట పరుకోపా మగ్గేదిరా నీ నోరు కూడా సమయం నువ్వు చెప్పు సమయం 10 మంది దగ్గర పోయి ఇచ్చినావు. నువ్వు బొక్కబాలు పనుకోవాలి వెళ్ళాక పనుకోవాలి సమయం నిన్ను అక్కడ కూర్చోండి అయిపోయి నీకే అడుగుతాను ఇది. నువ్వు చెప్పు న్యాయము. ఎల్లప్పన్నా ఎల్లప్ప కాదు నా పైన పెద్దప్ప. పాప మా చలికి ముదిరిపోయినది. పరుకున్నా పరుకో కాలు పిసుకులే కాలు పిసుకల్లా పిచ్చుకుంటా పరుకో. లైట్ లాక్కండి నేను బెడ్లు పుట్టించలా. ఓ అంటే అమ్మ చెప్పేది చూడ 12 ఏళ్ళు ఉందమ్మా బెడ్లు లేక బ్రహ్మేశ ముడిపించినాడు. ఇప్పుడు బెడ్లు పుట్టిస్తాను నైట్లో. ఆగస్టు 15 10 మందిని పుట్టిస్తా. రేఖలు రా నువ్వు అంటే ఏమే ఆగస్టు 15 మందిని పుట్టిస్తా. నా నుంచి అయ్యలేదా కళ్ళు తాగి బొక్కపాలు పనుకుంటావా అయిపోయి పనుకుంటారు. నువ్వు పుట్టిస్తావా సమ్ బెడ్లో నువ్వు పుట్టిస్తావా? ముత్యా ఉందా లైట్లు ఆఫ్ చేయండి. నువ్వు లేచి వెళ్ళిపోమ్మా బెడ్లు పుట్టించల్లా. చూసుకొని ఉంది ఆయమ్మ దేవుడు వెళ్ళిపోవాలి. ఆయమ్మ నోటి మీద చేపెట్టుకొని చూసండి. ఆయమ్మ నోటి మీద చేపెట్టుకొని ఇట్లా చూసుకుంటారు. ఎట్లా నేను బెడ్లు పుట్టించేది పోతారా? నేను ఇంకా తాగొచ్చినంటే ఊరే ఖాళీ చేస్తారు మళ్ళీ. కళ్ళు మూసుకొని నేను బెడ్లు పుట్టించాను. ఆయమ్మ ఏమో సంతోషంగా ఉంది. ఆయమ్మకో నేను పుట్టించలేనంట. 15 మంది మీ ఇంటికాడ వచ్చి కూర్చుంటారు చూడు. ఒకటనా నువ్వు స్టడీ ఉండవా? రాప్పా ఫుల్గా నాటి సాగేది అయిందనుకో ఒక సీసా తాగితే ఒక బిడ్డ. ఎంతమంది బిడ్డలు పుట్టిస్తా. నాటి సాగలేదు అంట. తాగుతా ఇంట్లో ఎవరు పులిగేసింది తుమ్మచక్క సారాయిరా దీనికంత నీ సాయిరా. తుమ్మచక్క సారాయిరా దానికంత నీ సాయిరా. తుమ్మచక్క సారాయిరా దానికంత నీ సాయిరా. చెక్క కొట్టిందే చెమ్ము గొర్రెలో ఊరేసిందే బోలబడల్ వండిందేమో వాళ్ళకి. తుమ్మచక్క సారాయిరా దానికంత నీ సాయిరా. తుమ్మచక్క సారాయిరా దానికంత నీ సాయి. పాపోళ్ళేమో కడుపుకు దాకి సరాయ్, ఒట్టోళ్ళేమో వండుకొని దాకి సరాయ్, సాకులోళ్ళేమో అక్కడ కాలు ఉందప్ప పుట్టించేవా పక్కన కాలువలో పండుకో. చెక్క కొట్టింది చెమ్ము గొర్రెలో ఊరేసింది బొలబడ వండిందేమో వాళ్ళకి. కాపోళ్ళేమో కడుపుకు తాగిన సరై,
బొట్టోళ్ళేమో ఉడుకొని తాకిరి సర్రాయి, సాకలోళ్ళేమో సల్లంగా తాకిరి సర్రాయి, మాలోళ్ళేమో మత్తగా తాకిరి సర్రాయి, ఈ మాటికోడేమో మత్తగా తాకిరి సారాయిరా, దానికి తగ్గి సాయిరా, మచ్చక సారాయిరా, దీనికెంత నీ సాయిరా. ఆ బ్రహ్మం గురించి చెప్తున్నారు కదా, కడుపులో గణపతి, విష్ణు, బ్రహ్మ, రుద్రుడు, సదాశివుడు, గురుమూర్తి, ఎంతెంతరో దేవతలు ఉన్నాడని చెప్పినాడు కదా. ఆ బ్రహ్మం గురించి చెప్పింది నిజమో కాదు తెలియాలంటే ఇంట్లో నా పెండ్ల నిద్రపోతుంటుంది, దాన్ని పొట్ట చిప్పుతా, దేవతలు ఉండాలి లేదా చూస్తా, ఇప్పుడే చూస్తా. ఏ ముత్యా ముత్యా ఫుల్గా తాగినా నాకు అడ్డం వచ్చి నరికేస్తా. ఫుల్గా తాగినా నేను. ఎంత పని చేసుకుంటే కట్టుకున్న పిల్లాన్ని కత్తితో పొడి చంపెత్తి నేను ఎంత పని చేసుకుంటే నాకు బో పెట్టేళ్ళు నీళ్లు పోసేవాళ్ళు ఎంత పని చేసుకుంటూ ముత్తి చిచ్చే కట్టుకున్న పిల్లాన్ని చంపినానంటే నేను మనిషినా కాదు కాదు, నేను పశువే. ఆ బ్రహ్మంగోరు మాటలు నమ్మి కట్టుకున్న పిల్లాన్ని కడుపు చూసి అన్నం పెడతాను, ఒళ్ళు చూసి ఈపు దిక్కుతాను, యాడికన్నా పోతే యాడికి పోయింటు మామా అని ఎదురొస్తాను. ఎంత పని చేసుకుంటే కట్టుకున్న పిల్లాన్ని కత్తుతో పొడి చంపినా ఇంకా ఈ జన్మం ఎందుకు? చిచే ఏ బ్రహ్మం, నీ మాయ మాటలతో ముచ్చుపు లాంటి పిల్లాన్ని నా పిల్లాన్ని పొట్ట పొడి చంపితే నువ్వు నా కంటికి కనపడాలా, ఇదే కత్తితో నేను నరుకుతా. ఏ మాయ బ్రహ్మం, మాయదారి బ్రహ్మదేవుడు, నా స్వామి నిన్ను నమ్మి నేను చెప్పిరాను, నా స్వామి నిన్ను నమ్మి నేను చెప్పిరాను. నీ మాయా మాటలు నమ్మి మనసు మార్చుకున్నా, నీ మాయా మాటలు నమ్మి మనసు మార్చుకున్నా. ముద్దుపలాంటి పిల్లాన్ని పొట్ట చెప్పి చంపిన, ముద్దుపలాంటి పిల్లాన్ని పొట్ట చెప్పి చంపిన మాయదారి బ్రహ్మదేవుడు, నా స్వామి నిన్ను నమ్మి నేను చెప్పిరా, నా స్వామి నిన్ను నమ్మి నేను చెప్పిరా. చచ్చిన భారీ నెల్ల పంపించేవాడ, బతికిన భారీ నెల్ల చంపించేవాడ మాయదారి బ్రహ్మదేవుడు, నా స్వామి నిన్ను నమ్మి నేను చెప్పిరా, నా స్వామి నిన్ను నమ్మి నేను చెప్పిరా. ఏ మాయ బ్రహ్మం ముత్తి, నిన్ను చంపినందుకు ఆ బ్రహ్మని కూడా చంపుతానే, పోతానే, పోయి నీ ఆత్మ శాంతిస్తానే. ఆ బ్రహ్మం కూడా ఇప్పుడే పోయి చంపుతానే. ఏ ముత్తే పోతానే. స్వామి గురుదేవా, బాలక సిద్ధ, ఈ ప్రేమవంతుల శబ్ద చక్రమును నాకు ఒక్కసారి వినిపించము స్వామి. నాయన సిద్ధ, గురుదేవా, మన దేహమందున గణపతి, విష్ణువు, ఈశ్వరుడు,